మనం చూసాం మొన్న పరకాల ప్రభాకర్ గారితో మీరే ఇంటర్వ్యూ చేశారు. రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల తీరు ఏంటని. మరి పరకాల ప్రభాకర్ గారు చెప్పిన దాంట్లో మీకు క్లారిటీ వచ్చిందా? ఇంక దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కదా! సో, రాష్ట్ర ప్రజలకి చాలా మందికి ఒక క్లారిటీ ఉంది. 2024 ఎన్నికలు ఎలా జరిగాయి? 2024 ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంటేజ్ అర్ధరాత్రి ఇంతమంది ఎందుకు ఓట్లేశారు? సో, ఎక్కడి నుంచి వచ్చారు? ఆత్మలేమన్నా అర్ధరాత్రి వచ్చి నొక్కిపోయాయా? అని చెప్పేసి చాలా మంది ఈరోజు మాట్లాడుకునే 5 పరిస్థితి. సెకన్లో 36 ఓట్లు. అదే సార్, ఇంకా అవి అంటే పరలోకంలో ఉన్న ఆత్మలు వచ్చి టింగ్ 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 ఆయన టింగ్ అని చెప్పేప్పుడు నేను నొక్కిపోవాలి. నమ్మలేదు కానీ తర్వాత అనిపించింది నిజమే కదా. 5 సెకండ్లో ఎన్ని ఓట్లు ఇట్లా ఇట్లా అంటే పడతాయి? ఏం లేదు సార్, 5 సెకండ్ల ఓట్లు అంటే 5 సెకండ్లు ఎన్ని ఓట్లు కొట్టడం, మనం నొక్కినా సరే పడవు. దానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది సార్. ఓటుకి మధ్యలో గ్యాప్ టైం టైం తీసుకుంటుంది. ఆ గ్యాప్ లో కూడా పడవు సార్. మరి ఎట్లా వచ్చినాయి ఓట్లన్నీ? సో ఇది కదా ఈ చిదంబరం తప్పంతా టీడీపీదని అంటారా? సార్. చిదంబరం టీడీపీ తప్పంటారా? సార్, టీడీపీ తప్ప ఇంకొకరు తప్ప అనేది కాదు, ఎన్నికల కమిషన్ తప్పంటాను నేను. టీడీపీ పార్టీ నన్ను, ఎందుకంటే పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఎన్నికల కమిషన్ దా కాదా? సో ఏ రాజకీయ పార్టీ ప్రలోభాలకి, ఏ రాజకీయ పార్టీకి తలంకకుండా ఎన్నికలు జరపాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. సరే, మీరు తొలగలేదు, ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి అనుకో, మీరు 17 ఫామ్ ఇవ్వడు, 17A ఫామ్ ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? ఎప్పుడు ఇవ్వాలది? ఫామ్ 17 ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? ఎప్పుడు ఇవ్వాలది? సరే, దాన్ని పక్కన పెట్టండి. వివిప్యాట్స్ సంబంధించి ఆ డేటా అయితే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం మీకు ఏంటి? అవి లేవు అసలు ఎక్కడ ఉన్నాయి? కనిపించట్లేదు. మరి మీకు ఏ తప్పు జరగకపోతే ఉమ్. వెబ్ కాస్టింగ్ కెమెరాస్ అడిగాం మేము. వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఎందుకు పెట్టారు? అలంకార ప్రయాణానికి పెట్టారా? కెమెరాలు ఎందుకు పెడతారు సార్? సీసీ కెమెరా, ఇప్పుడు మీ స్టూడియోలో సీసీ కెమెరా ఎందుకు పెడతారు? అలంకారానికి పెడతారా? లేదు, అన్ని వైపులో మనం చేసేది ఇంటర్వ్యూనో కాదా అని చెప్పి అలంకారానికి పెట్టరు కదా. అవును కదా. మీరు మాట్లాడేది ఎస్, మరి అలంకారానికి పెట్టినప్పుడు వెబ్ కాస్టింగ్ దగ్గర అక్కడ ఏ తప్పు జరగకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందుకనే కదా ఇప్పుడు మొన్న ఒంగోలులో, ఇప్పుడు ప్రస్తుతం ఆయన జనసేనలో ఉన్నాడు, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈవీఎంలన్నీ పగలగొట్టేశాడు ఆయన వెళ్ళి అక్కడ. సరే, ఎన్నికలు ఎలా జరిగాయి అనేది మనం చూసాం సార్. కానీ ఈసారి రాష్ట్ర ప్రజానికం చంద్రబాబు నాయుడు గారి చేతిలో 1999లో చంద్రబాబు నాయుడు గారి మోసాలకి బలైపోయారు. అదేవిధంగా 2014లో నూతన రాష్ట్రం, నవరాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల్లో, కబంధ హస్తాల్లో రాష్ట్రం కుదేలైపోయింది. తర్వాత 19 నుంచి 24 ఆయన ఏదో చేస్తాడని ఇచ్చారు 2014లో కొత్త రాష్ట్రం, ఆయనకున్న అనుభవం ఏం ఇవన్నీ కూడా ఉంటాయనే ఉద్దేశంతో ఆయన సార్ ఏం చేశారు? దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ రాజకీయం చేస్తే ఎట్లా సార్? కాదు సార్, ఇప్పుడు నీకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ కాబట్టి చేశాడా చేయలేదన్న తర్వాత సార్ మీకు చేయలేదు కాబట్టి 2019లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సరే, ఏం చేసింది అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారనేది ఇప్పుడు చూస్తారు జనం. ఇది కాదంటే మళ్ళీ 29 మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ సార్. అదే కదా, 2024లో ఏం చేస్తున్నారు వాళ్ళు గెలిచిన తర్వాత అనేదే చూస్తున్నాం మనం. ఏం చేస్తున్నారు దాని గురించి మనం 3,28,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎక్కడైనా ఇటుకేసారా? మా గ్రామంలో అయితే ఎక్కడ ఇటుక అనిపిలా. ఎక్కడైనా ఒక స్కూల్ కట్టారా? ఎక్కడైనా ఒక పోర్ట్ కట్టారా? ఎక్కడైనా ఒక ఫిషింగ్ హార్బర్ కట్టారా? ఎక్కడైనా ఒక ఫిష్ జట్టి ఏమైనా కట్టారా? ఉద్దానం లాంటి ప్రాంతంలో 75 సంవత్సరాల నుంచి వాటర్ తాగితే చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని కేవలం 5 సంవత్సరాలు, అందులో 2 ఏళ్ళు కోవిడ్ ఉంటే తీర్చినటువంటి ఘనమైన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు చేస్తేనే వచ్చింది ఉద్దానం, అసలు ఇష్యూ బయటకు వచ్చింది కూడా ఆయన ద్వారానే అని చెప్తున్నారు. అవునండి, ఉద్దానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జనాలు చచ్చిపోలేదు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జనాలు చచ్చిపోలేదు. కేవలం మళ్ళీ మొన్న పవన్ కళ్యాణ్ గారు బయటకు తెచ్చినప్పుడే జనాలు చచ్చిపోయారు. ఊకోండి సార్ చాలు, కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవడం కంటే కామ్గా ఉండడం మేలు. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చర్చ, దాని గురించి ముఖ్యమంత్రి ఆయన, మీరు కాదన్నా కూడా ఆయన ముఖ్యమంత్రి. అవును సార్, ఉప ముఖ్యమంత్రి. 21 సీట్లు ఉన్న, మీకంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి ఆయనకి. ఉండనివ్వండి సార్, ఏముంది? అర్ధరాత్రి ఓట్లు కుడితే 175 కూడా వస్తుంది. సరే, ఇప్పుడు అర్ధరాత్రి ఓట్లు అనే విషయం ఇవాళ నిన్న బయటకు వచ్చింది. అర్ధరాత్రి ఓట్లు కుడితే 175 ఓట్లు అని నిన్న విషయం బయటకు వచ్చింది. అంతకుముందు తెలియదు ఎవరికి సార్. అర్ధరాత్రి సార్, ఎలక్షన్ ఓడిపోయిన రోజే మాట్లాడాం సార్ మేము. హిందూపూర్ నియోజకవర్గంలో మా కౌన్సిలర్ అక్కడ గెలిచారు. మా కౌన్సిలర్ అక్కడ గెలిచారు. కంప్లీట్ గా మాకు బాగా పట్టున్న ప్రాంతంలో మాకు కౌంటింగ్ ఏజెంట్లు 2 ఉంటారు సార్. అవును, బేసికల్ గా మా కౌంటింగ్ ఏజెంట్లు 2 ఉంటారు. మరి మా మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నారు, వాళ్ళ భర్త ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది. సరే, అందరూ ఎగిపోయారా? మా ఏజెంట్లు మాకేరిద్దరు ఏజెంట్ లేరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఓటు పడిందండి. అంటే మరి కాంగ్రెస్కి ఎక్కువ పడ్డాయి మళ్ళీ అక్కడ. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉందా? కాంగ్రెస్ పార్టీకి 400 ఓట్లు పడ్డాయి, మాకు 1 ఓటు వచ్చింది. సో
సో దీన్ని బట్టి అర్థం కావట్లేదా రాష్ట్రంలో ఏం జరిగింది అనేది. సో ఆ రోజు నుంచి మొత్తుకుంటున్నాం మేము. రాత్రి 1 గంట వరకు పోలింగ్ ఏజెంట్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి గుద్దితే పోలింగ్ ఏజెంట్లు తెలుస్తుంది. రిగ్గింగ్ జరుగుతుందని చెప్పి అవును, ఎక్కడో కూర్చొని ట్యాంపర్ చేస్తే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. ఎస్ దట్స్ వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి పరకాల ప్రభాకర్ గారు చెప్పారు. మేము అదే కోట్ చేస్తున్నాం. మా మాట కాదు, పరకాల ప్రభాకర్ చాలా సీనియర్, చాలా మంచి విద్యావేత్త, మంచి విజ్ఞానవంతుడు, ప్రపంచవ్యాప్తంగా కాంటాక్ట్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ మనిషి ఆధారాలతో సహా చూపిస్తామన్నాడు ట్యాంపర్ జరిగింది అని. మరి మేము ఇంత దారుణంగా ఓడిపోయిన తర్వాత, మేము ఇంత మంచి చేసిన తర్వాత, మా బూతుల్లో, మా నియోజకవర్గంలో కొన్ని బూతులు సంవత్సరాలకు తరబడి, దానికి మీరు ఇస్తున్న ఎగ్జాంపుల్స్ హిందూపురం కానీ హిందూపురే కదా సార్, చాలా ఉన్నాయి. మా ఉదయగిరి నియోజకవర్గమే తీసుకుందాం సార్. మా ఉదయగిరి నియోజకవర్గంలో మాకు ఎప్పుడైతే స్వతంత్ర భారతదేశం వచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి కొన్ని బూతుల్లో కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వన్ సైడెడ్గా ఎట్టి పరిస్థితుల్లో రామారావు గారి వేవు కూడా, ఆ పరిస్థితుల్లో కూడా ఆ బూతుల్లో తెలుగుదేశం పార్టీ కంటే కూడా 200-300 మెజార్టీ వచ్చే బూతుల్లో మాకు 400-500 మైనార్టీలు రావట్లేదు. సో ఇవన్నీ మిరాకిల్స్. చరిత్రలో కొన్ని చూడకూడని మిరాకిల్స్ అన్ని మనం చూసాం. అది ఈవీఎం మహత్యమా ఇంకో ఏం మహత్యమా అనేది పైన పరమేశ్వరుడికి తెలుసు. అదేవిధంగా పరకాల ప్రభాకర్ గారు ఎవరి మీద అయితే ఆరోపిస్తున్నారో వాళ్ళకి తెలుసు.